నిజంగా న్యాయప్రియుడైన రాజు సదా రాజ్యాంగబద్ధంగా ఉండనవసరం లేదు. అప్పుడప్పుడు న్యాయం కోసం రాజ్యాంగాన్ని సవరించవలసి వస్తుంది. ఎందుకంటే బేతాళ, రాజ్యాంగం మనుషుల కోసం రచిస్తారు. మనిషి ఉన్నది రాజ్యాంగం కోసం కాదు. సూటిగా సమాధానం ఇవ్వు. మరణ శిక్ష ఎవరికి లభించటం ఉచితం? రాజయోగికా, ఆ మంగళుడికా? రాజయోగి ఎవరినీ హత్య చేయలేదన్నది నిజం. కాని అతను చేసిన పని సమాజానికి ప్రమాదకరమైనది. అందువలన రాణి భానుమతి ఆ ఇద్దరిలో ఒకరిని శిక్షించాలంటే ఆ మరణ శిక్ష రాజయోగికి వేయాలి. ఇక మంగళుణ్ణి అర్థం చేసుకోవాలి. మాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? మహారాణి, ఈ రాజయోగి పట్ల మీకున్న శ్రద్ధాశక్తులు చూసి నేను సంకోచించాను. మీరు మా వంటి పేదల మాటల్ని నమ్ముతారో లేదోనని. మాకు న్యాయమే సర్వోత్తమమైనది, వ్యక్తి ప్రధానం కాదు. న్యాయమే మా అస్తిత్వం. రాజయోగికి మరణశిక్ష వేయడం ఎందుకు అవసరమంటే, ఒకవేళ అలా చేయకపోతే భవిష్యత్తులో కూడా అతను తన విద్యను దుర్వినియోగం చేస్తాడు. అందుకే రాణిగారు తీసుకున్న ఈ నిర్ణయం ఉచితమే. అది చేసి వారు మంగళుడికి న్యాయం చేయడమే కాదు, సమాజాన్ని కూడా భవిష్యత్తులో జరిగే అన్యాయాల నుంచి కాపాడారు. విక్రమా, నువ్వు అద్భుతమైన జవాబు చెప్పావు. బుద్ధిపూర్వకంగా ఆలోచించావు. కానీ ఇక్కడే నువ్వు తప్పు చేశావు. కారణం ఏంటంటే నువ్వు మాట్లాడావు కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఈ బేతాళుడు ఆగు బేతాళ, అలా వెళ్ళిపోకు. బేతాళా, నువ్వు మమ్మల్ని నీ కథలతో మభ్యపెట్టి పారిపోకు బేతాళా. ఈ బేతాళుడి వేగాన్ని నువ్వెలా అందుకుంటావు విక్రమా? ఆగు బేతాళా. బాగా మొండివాడివి నువ్వు. కానీ నీకన్నా మొండివాడు ఆ సూర్యుడు. ఆ సూర్యుణ్ణి చూడు. నువ్వు లేనప్పుడు కూడా సూర్యుడున్నాడు. భవిష్యత్తులో నువ్వు లేకపోయినా ఆయనుంటాడు. మాకర్థం కావటం లేదు. ఈ బేతాళుడు మమ్మల్ని ఇలా కథలతో మాయ చేసి పదే పదే ఎందుకు పారిపోతున్నాడు? ఇలా కథలు వినిపించడంలో అతని ఉద్దేశం ఏమిటో మేము తప్పక తెలుసుకోవాలి. రాజా, మహల్కి వెళ్లేందుకు నీకు ఆలస్యం అవుతుందేమోనని నేను నీ అశ్వాన్ని ఇక్కడికే తీసుకొచ్చాను. ఆలసిపోయావు కదా విక్రమా, ప్రేతస్థలికి రాకపోకలతో. అన్నట్టు నీ అశ్వరాజం కూడా నీ వాహనంలాగా ఎక్కడన్నా ఆగిపోదు కదా? మేం మీకు ఇంతకు ముందే చెప్పాం సన్యాసి, మాతో సూటిగా మాట్లాడండి. వంకర మాటలు మాకు ఏమాత్రం నచ్చవు. సూటిగా మాట్లాడితే నీకు అర్థం కాదు కదా రాజా. నేనింతకు ముందు కూడా చెప్పాను, ఆ భేతాళుడి కథ ముగిసిపోకముందే నువ్వు ఆ స్థలం నుంచి బయటపడాలని. కానీ ఏది? ఈ సన్యాసి మాటల్ని లెక్క చేసేదెవరో? ఏమిటి మీరు అంటున్నది? మేం ప్రయత్నించడం లేదనా? మా యక్షయానం గరిష్ట వేగంతోనే నడుస్తోంది. మేం భేతాళుడితో సహా ప్రేతస్థలం నుంచి బయలుదేరాం కూడా. కానీ హఠాత్తుగా బేతాళుడు తన మాయతో మా యక్షయానాన్ని ఆపేశాడు. భేతాళుడి మాయ? కానీ
అర్థమైందిలే రాజా. భేతాళుడి ప్రశ్నకి జవాబివ్వడం నీకు ఆనందంగా ఉందేమో కదా. లోగడమేం విన్నానులే. ఎవరైనా ఒక జ్ఞానికి తన జ్ఞానాన్ని పంచే అవకాశం లభిస్తే ఇక అతనికి అంతకంటే ఆనందాన్ని ఇచ్చే విషయం ఇంకేముంటుంది. మీరు మమ్మల్ని శంకిస్తున్నారా సన్యాసి? లేదు లేదు, ఆ సత్యాన్ని గుర్తు చేయడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఇక నువ్వు కంగారు పడద్దు. ఈసారి ప్రేతస్థలికి వెళ్లే ముందు నేను నీకొక చక్కని ఉపాయం చెప్తాను. ఇక నీ వాహనం ఎప్పటికీ ఆగదు. మేం సూర్యాస్తమయంకై నిరీక్షిస్తాం. యానం ఆగిపోయిందా? భేతాళ్, ఇది నీ మాయే కదా. నాకు అర్థమైందిలే నీ మాయ. నీ మాయకు విరుగుడుంది నా దగ్గర. ఇప్పుడు నేను విక్రముడికి ఒక శస్త్రాన్ని ఇస్తాను. దాంతో అతడు ఆగడు, అతడి యానము ఆగదు. భవిష్యత్, భూత, వర్తమానాలను మించిన వాణ్ణి నేను. భద్రకాలుణ్ణి నేను. భద్రకాల, ఎన్ని దుర్మార్గాలు చేస్తావో చేసుకో, నువ్వే భేతాళుణ్ణి గెలవలేవు. ఒక్క మంచి పని మాత్రం నువ్వు చేసావు. ఆ రాజా విక్రమార్కుని నా దగ్గరికి పంపించావు. పసి పిల్లవాడు ఆ రాజా విక్రముడు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నువ్వేమీ దిగులు పడకు. భద్రకాల, ఈ భేతాళుడు నీకు మిత్రుడే. నీ మృత్యువు కోసం విక్రముడి కరవాలాన్ని పదును పెట్టి సిద్ధం చేస్తాను. యా! భేతాళా, ప్రేతదేవత మళ్ళీ వచ్చేసింది. వసపిటిలో లోడలోడ వాగుతుంది. మౌనాన్ని ఆనందిస్తున్న నన్ను నాశనం చేసేస్తుంది. ఎందుకనో వాగుతుండడాన్ని మౌనం అంటారా బేతాళా? బడబడ వాగుతాను, మౌనంగా ఉంటాను. అదే నీకెందుకు? ఇదేం పద్ధతి? నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా నన్ను సతాయించాలని వచ్చేస్తుంటావు. నేనేమన్నా రాజా విక్రమాదిత్యుణ్ణా? నువ్వు రాజా విక్రమాదిత్యుణ్ణి మెచ్చుకుంటున్నావా, తిడుతున్నావా? నేను మెచ్చుకోను లేదు, తిట్టను లేదు. కేవలం ప్రశ్నిస్తాను. ప్రశ్నించటం ఎంతో అవసరం కదా. ప్రశ్నలే లేకపోతే ఇక సమస్యలేంటో ఎలా తెలుస్తాయి? సమస్యలేంటో తెలియకపోతే ఇక పరిష్కారం ఎలా అవుతుంది? ఒక్కసారిగా ఇన్నేసి ప్రశ్నలా? ఇలా ఎన్ని ప్రశ్నలు అడుగుతావు బేతాళా? నాకన్నా ఎక్కువగా ప్రశ్నించేవారున్నారు. చెప్పనా ఎవరు? పిల్లలు. పిల్లలా? కానీ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని తిట్టి నోళ్లు మోయించేస్తారు. పిల్లలు ప్రశ్నిస్తే వాళ్ళని ఆపకూడదు. సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు. బేతాళా, నువ్వెందుకు ఇంత ప్రసన్నంగా ఉన్నావు? ఎందుకు ఇలా లొడలొడ వాగుతున్నావు? విక్రముడి సాఫల్యానికి. సాఫల్యమా? ఆ? వారు ఒట్టి చేతులతో వెళ్ళారే, నువ్వు లేకుండా. మరి ఇదేం సాఫల్యం? చూడు ప్రేతదేవత, నీకు బుద్ధి వికాసం ఎప్పుడు ఎన్నటికీ రాదు. అరే, అతని ఓటమే అతనికి విజయం. అతను ఎంతో చక్కగా రుజువు చేశాడు గదా తనకి న్యాయం లోతులు తెలుసని. అయితే ఒక మాట, న్యాయశాస్త్ర నైపుణ్యం శాస్త్ర పఠనం నుంచి వచ్చిందా లేక జీవితానుభవం నుంచా? బేతాళా, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఈ విషయం తెలియాలంటే స్వయాన న్యాయశీలుడు విక్రమాదిత్యుడు జీవితం మీద అన్యాయం దెబ్బ కొట్టినప్పుడు అప్పుడెలా నిభాయిస్తాడో చూడాలి. ఎంతవరకు వెళ్ళగలుగుతాడు మీ రాజా విక్రమార్క మహానుభావుడు.
వదిన గారు తమరా? ఏం మరిది గారు, మేం మిమ్మల్ని స్వాగతించకూడదా? మాకు స్వాగతం పలకడం మీ అధికారం. కానీ మహారాణి గారెక్కడా? నన్ను ఏమని చెప్పమంటారు మరిది గారు? వారికి నచ్చ చెప్పాలని మేం ఎంతో ప్రయత్నించాం, కానీ వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, వారికి మీ పట్ల ఎంత ప్రేమంటే మీ దీర్ఘాయుష్ కోసమని వారు సాత్పూర వనాలకు వెళ్లారు వృక్ష పూజ చేయడానికి. సాత్పుర వనాలక? అక్కడ బహు హానికరమైన జంతువులుంటాయి. వారలా వెళ్ళి ఉండకూడదు. అవును మరిది గారు, గురు గోరఖ్నాథ్ మీద ఒట్టు, మేం కూడా వారికి ఇదే చెప్పాం. కానీ వారు తమపై ఉన్నటువంటి అధిక ప్రేమ వలన మా మాట వినిపించుకోలేదు. కానీ మీరు ఆందోళన చెందకండి, మేము వారి రక్షణ కోసం వారితో పాటు సైనికుల్ని పంపించాం. కానీ వదిన గారు, మహారాణి రక్షణ మా బాధ్యత కదా. మేమిప్పుడే అక్కడికి వెళ్తాం. న్యాయ ఘంటానాదం. ఇదెలా జరుగుతుంది? మా న్యాయప్రియ ఉజ్జయినిలో ఎవరికి అన్యాయం జరుగుంటుంది? ఒక రాజుకు ప్రథమ ధర్మం తన ప్రజలకు న్యాయం చేయటం. మేమిప్పుడే రాజదర్బార్కు వెళ్తాం. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలే నీకు కనిపిస్తాయా విక్రమ? కానీ మా పుత్రునికి జరిగిందే అన్యాయం, అది కనిపించటం లేదా? ఏం పర్వాలేదు మరిది గారు, ఇలాగే మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉండండి. కానీ మేము మా పుత్రుణ్ణి ఈ సింహాసనంపై అధిష్ఠింపచేస్తాను. మా గురుదేవుని మీద ఒట్టు. చెప్పమ్మా, ఈ న్యాయ నగర్లో మీకు జరిగిన అన్యాయం ఏమిటి? న్యాయ నగరమా? మహారాజా, తమ ఈ న్యాయ నగరంలో నా పసుపు కుంకుమలకి అన్యాయం జరిగింది. నా ప్రేమాభిమానాలకు అన్యాయం జరిగింది. ఒక తండ్రికి అన్యాయం జరిగింది. మీ ఈ న్యాయ నగరంలో మొత్తం మా కుటుంబానికి అన్యాయం జరిగింది మహారాజా. క్షమించాలమ్మా, కానీ ఒక్క మాట చెప్పండి, మీరు ఈ రాజ్య వాస్తవ్యులే కాదు కదా? అది నిజమే మహారాజా. నేను తమ పొరుగు రాజ్యం కౌశల రాజ్య నివాసిని. మా గ్రామం సాత్పుర వనం దగ్గరుంది. రాజ్యం, ధర్మం, జాతి ఇవన్నీ మనుషులు నిర్మించుకున్న పరిధులు. మా న్యాయానికి ఎటువంటి పరిధి అవరోధంగా ఉండదు. కానీ ఇలా మీరు మీ రాజ్యాన్ని విడిచి మా రాజ్యానికి న్యాయం కోసం వచ్చి ఉంటే దీని వెనుక తప్పకుండా ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి. అవును మహారాజా, కారణం ఉంది. కారణం ఈ బాణం. ఇదే నా భర్త మరణానికి కారణం. విరాటసింహ, మహారాజా,
ఇదొక రహస్యాస్త్రం. దీనిని కేవలం రాజ్య ఉన్నతాధికారులు లేక మంత్రి తమ దగ్గర ఉంచుతారు. మహారాజా, తమకు అత్యంత సమీపంలో ఉండేవారెవరో మా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేశారు. అన్యాయపూరితమైన ఈ ఉజ్జయినిని మీరు న్యాయ నగరం అని అంటున్నారా? మీ బాధ మాకు అర్థమైందమ్మా. మీకు కలిగిన లోటును ఏ విధంగానూ భర్తీ చేయలేమని మాకు తెలుసు. కానీ మేం మీకు మాటిస్తున్నాం, మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. సర్వోధండ్ జితో లోకో. లోకంలో దుర్మార్గాలు చేసేవారు, అపరాధాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారిని కేవలం శిక్షతో నిరోధించవచ్చు. మేము చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం వాగ్దానం చేస్తున్నాం. మీ భర్తను హత్య చేసిన వారు ఎవరైనా సరే, వారు మాకు ఎంతటి ఆప్తులైనప్పటికీ మేం వారిని మీ ఇచ్ఛానుసారం శిక్షిస్తాం. విరాటసింహ, చిత్తం మహారాజా. ఈ న్యాయ నగరికి అన్యాయం అనే కళంకం సోకనుంది. ఆ రహస్య అస్త్రంతో హత్య చేసిన హంతకుడు ఎవరైనా సరే వెంటనే బంధించండి. ఇది మా ఆదేశం. అలాగే మహారాజా. చూడు ప్రేతదేవత, ఇప్పుడుంది నిజమైన పరీక్ష. నిజంగానే రాజా విక్రముడు న్యాయప్రియుడా, లేక ఇదంతా అహంభావమా? బేతాళ, అంత సంబరపడిపోకు. వారేమీ సాధారణ వ్యక్తి కారు. న్యాయప్రియులు విక్రమాదిత్యులు వారు. న్యాయం చేసేందుకు వారికి క్షణకాలం కూడా పట్టదు. చూడు ప్రేతదేవత, న్యాయం గురించి అసలు నీకేం తెలుసు? న్యాయం అనేది భావాలకి, వ్యక్తిగత లాభానికి, హానికి, రక్త సంబంధీకుల ప్రేమకి, వారి జీవితానికి సంబంధించింది. ఎందరెందరో న్యాయపథాన్ని వదిలేసి స్వార్థపరత్వంలో కొట్టుమిట్టులాడారు. మా రాజా విక్రమాదిత్యులు అలా చెయ్యరు. ప్రియమైన ప్రేతదేవత, న్యాయం అంటే సూది మొన మీద నిలుచోవటంతో సమానమైనది. ఇప్పుడు వేచి చూడాల్సిందే. రాజా విక్రమాదిత్యుడు ఎంతకాలమని ఈ సూది మొన మీద నిలుచోగలడో చూడాలి. మహారాజా, వీరిని ఇలా బంధించినందుకు నన్ను క్షమించండి. కానీ మహారాజా, నేను అసక్తుణ్ణి. ఒక అపరాధిని వెతకమని తమరు నన్ను ఆదేశించారు. ఆ అపరాధి వేరెవరో కాదు, వీరే. మహారాజా, సునంద భర్తను చంపినటువంటి అస్త్రం, దానిని మహారాణి గారి ప్రయోగించారు. అపరాధం చేసిన వారిని అపరాధి అని అంటారు సేనాపతి. మహారాజు, మహారాణి అని అనరు.
దేవి పద్మిని, ఇది నిజమేనా? మీరొక నిర్దోషిని హత్య చేశారా? అది నిజమే మహారాజా. మేమే ఆ అస్త్రాన్ని సంధించాం. మాకేమీ అర్థం కావడం లేదు. ఇలా మా అస్త్రం వలన ఒక నిర్దోషి హత్య ఎలా జరిగింది? కానీ మీరు అస్త్రం వేయవలసినంత అగత్యమేమిటి? మేము మా మాంగళ్య రక్షణ కోసం, వరపూజ కోసం సాత్పురకు వెళ్ళాం. మహారాజా, అక్కడ